హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీని మనం చపాతీ నాన్స్ బిర్యానీలోకి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, అచ్చం మనం దాబాలో తిన్నట్టే ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి దీనిలోకి 300 గ్రాముల వరకు పన్నీర్ తీసుకుంటున్నాను. ఇలా హోల్ క్యూబ్ని మీరు ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన సైజులో క్యూబ్స్లో కట్ చేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ మరిగిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 3 పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక 7-8 వెల్లుల్లి రెక్కలు, 2 ఇంచుల అల్లం కూడా వేసుకొని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు నువ్వుల ప్లేస్లో జీడిపప్పును కానీ లేదా పుచ్చగింజలను కానీ వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మన రుచికి సరిపడా కారాన్ని కూడా వేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 సెకండ్ల పాటు దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గ్రేవీని ఉడికించుకోవాలి. మనకి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు కర్రీ ఉడకడానికి. సో ఈ గ్రేవీ అంతా కూడా ఇప్పుడు మాత్రమే బాగా ఫ్రై అయిపోవాలి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టిన పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా క్రష్ చేసి వేసుకోవాలి. కసూరి మేతి కంపల్సరీ వేయాలి, అప్పుడే మనకి దాబా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. దాబా స్టైల్లో ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి ఆయిల్ ఇలా బాగా సెపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మనం దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిపి వేడివేడిగా మనం ఏదైనా రోటీస్, నాన్స్, బిర్యానీల్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీకు కర్రీ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగుంటుంది అనేది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మనం వందలు ఖర్చు పెట్టి దాబాల్లోకి, రెస్టారెంట్లోకి వెళ్ళి తినే బదులు ఇలా హెల్తీగా, హైజీనిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్, పండుగలు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ కర్రీస్ కనుక మనం చేసి పెట్టామంటే వచ్చే గెస్ట్లు కూడా బాగా ఇంప్రెస్ అవుతారనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి డెఫినెట్గా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.